హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జలంధర్ బాబు విహారీ. మనం ఇప్పుడు శ్రీనివాస మంగాపురం అలిపిరి మెట్ల నుంచి శ్రీనివాస మంగాపురం ఒక 12 కిలోమీటర్లు అయితే వస్తుంది. అలాగే శ్రీవారి పాదాలు అంటే చిన్నారి దగ్గర ఉన్నటువంటి పాదాలు అక్కడి నుంచి అయితే ఒక 3-4 కిలోమీటర్స్ దూరం అయితే వస్తుంది. ఇక్కడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి తన పెళ్ళి తర్వాత ఇక్కడ 6 నెలలు నివాసం ఉన్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఇక్కడే స్టే చేశారు 6 months కొండకెళ్ళే ముందు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పెద్ద కోనేరు అయితే ఉంది గుడి ముందర. చాలా పెద్దది. ఇక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళాలన్నమాట మనం. ఈ టెంపుల్ అయితే ఎక్కువ ఫేమస్ ఏంటంటే ఇక్కడ జనాలు కూడా ఎక్కువ మంది ఎవరు వస్తారంటే పెళ్ళి కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కంకణం కట్టించుకుంటే పెళ్ళి అవుతుందని అయితే వాళ్ళకి చాలా గట్టి నమ్మకం అనమాట, దృఢ విశ్వాసం. ఇక్కడ చూడండి శ్రీనివాస మంగాపురం యొక్క చరిత్ర. దీన్ని చోళరాజులు, పాండ్యరాజులు ఆ కాలంలో కట్టించారనేసి అయితే హిస్టరీ చెప్తుంది. చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అనమాట తిరుపతిలో. ఇదిగోండి, ఇక్కడే కంకణాలకి టికెట్లు అయితే ఇస్తారు. లోపలికి దర్శనం టికెట్లు కూడా ఇక్కడైతే ఇస్తారు. ఆల్మోస్ట్ తెల్లవారు 5 నుంచి నైట్ 8 వరకు అయితే దర్శనం ఉంటుంది. మామూలుగా బ్రేక్ దర్శనం అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. బ్రేక్ దర్శనం అంటే 1/2 hour లేదా 1 hour ఆ మధ్య ఉంటుంది. మీకైతే బస్ సౌకర్యం, అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. మీరు ఏ సమయంలో అయితే ఇక్కడికి వెళ్ళచ్చు. మీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఏ టైంలో వెళ్ళినా రోజంతా. ఓం నమో వెంకటేశాయ. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే